హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Sravs Health&Beauty. దిస్ ఈజ్ శ్రావ్య. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మనం ఇంట్లోనే మన ఫేస్ని న్యాచురల్గా గ్లోగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. మనం ఇప్పుడు ఫేస్ని న్యాచురల్గా గ్లోగా చేసుకోవడానికి నేను రోజ్ పెటల్స్ని యూజ్ చేస్తున్నాను. రోజెస్ని యూజ్ చేసి ఇప్పుడు మనం మన ఫేస్కి పింక్ గ్లోని ఎలా తెచ్చుకోవాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. సో లేట్ చేయకుండా చూసేద్దామా? దానికన్నా ముందుగా మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నేను ఎప్పుడు వీడియోస్ చేసినా కూడా నోటిఫికేషన్ అనేది మీ వరకు వెంటనే వచ్చేస్తుంది. మీరు నా వీడియోస్ అన్ని ఈజీగా చూసేయచ్చు. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ రోజ్ పెటల్స్ అనేవి మన ఫేస్కి చాలా మంచి గ్లోని ఇస్తాయి, న్యాచురల్గా గ్లోని ఇస్తాయి అన్నమాట. మనం ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి కూడా రోజెస్ ఫేస్ ప్యాక్ అనేది చాలా చాలా ఫేమస్ అండి. సో మనం రోజెస్తో ఫేస్ ప్యాక్ వేసుకున్నట్లయితే మనం న్యాచురల్గా గ్లో వస్తుంది. చాలా మాయిశ్చరైజింగ్గా, చాలా షైనీగా, పింకిష్గా అనిపిస్తారనమాట. మన ఫేస్ అంతా కూడా చాలా మంచిగా బ్లష్ అనిపిస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను, చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం న్యాచురల్గా పింక్ గ్లో రావడానికి మన స్కిన్ అనేది సో మనం రోజ్ పెటల్స్తో రోజ్ ఫేస్ ప్యాక్ చేసుకోబోతున్నాం. సో మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ రోజ్ ఫ్లవర్స్. ఇవి నాటు రోజాలు. సో ఈ సీజన్లోనే ఎక్కువగా దొరుకుతాయి. మనం ఇప్పుడే వీటితో మంచి మంచి ఫేస్ ప్యాక్స్, మొన్న రోజ్ వాటర్ కూడా చూపించాను కదా ప్రీవియస్ వీడియోస్లో కూడా రోజ్ వాటర్, రోజ్ ప్యాక్స్, ఫేషియల్స్ చాలా చాలా చేసుకోవచ్చు అనమాట ఈ రోజ్ ఫ్లవర్స్తో. మనం ఈ రోజు వీడియోలో వీటిని యూజ్ చేసి రోజ్ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. నేను 10 to 15 వరకు రోజెస్ని తీసుకున్నాను. ఇవి చాలా ఫ్రెష్ ఫ్లవర్స్. సో మనం ఫ్రెష్గా ఉన్నప్పుడే వీటిని తీసుకొని ఇవేంటంటే లైట్గా వాటర్లో వాష్ చేసేసుకొని మనం వీటిని మిక్సీ చేసేసుకోవాలి. మంచి పేస్ట్ ప్రిపేర్ చేసుకొని నేను మీకు చూపిస్తాను. మన ఫేస్కి అప్లై చేసుకున్నట్లే ఇది చాలా బాగుంటుంది. సో నేను మిక్సీ చేసుకొని వచ్చి ఎలా అప్లై చేసుకోవాలో ఫేస్కి చూపించేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను రోజ్ పెటల్స్ని మంచిగా గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకునేటప్పుడు మీరు మిల్క్ని యాడ్ చేసుకోండి, అప్పుడు బాగా ఫైన్గా స్మూత్ పేస్ట్ వస్తుంది. సో నాకు పేస్ట్ అయితే ఇలా అయింది. రోజ్ పెటల్స్ని పేస్ట్ చేసుకున్నాను. సో ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మీరు మంచిగా పేస్ట్ చేసుకోవాలి. సో అప్పుడే మన ఫేస్కి స్టిక్కీగా మంచిగా అతుక్కొని మా ప్యాక్ అనేది మంచిగా వస్తుందన్నమాట, ఫేస్ ప్యాక్ అవుతుంది. సో మీరు ఇలా ఫైన్గా పేస్ట్ అయ్యేలాగా మిల్క్ కానీ మీగడ కానీ యాడ్ చేసుకొని ఫైన్గా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసేసుకున్నాను మంచిగా. మనం ఏ ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు కూడా ఫేస్ వాష్ అనేది ఇంపార్టెంట్ కదా. ఫేస్ వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ప్యాక్ అనేది ఫేస్కి అప్లై చేసుకుంటాను. ఇలా మీరు ఫింగర్స్తోనే మంచిగా అప్లై చేసేసుకోండి ఫేస్కి. మీరు ఏ ప్యాక్ వేసుకున్నా కూడా నెక్కి కూడా అప్లై చేసుకోండి. ఇప్పుడు ఈ ప్యాక్ని బాగా మసాజ్ చేసుకోండి. సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ లోపలికి బాగా ప్యాక్ అనేది అంటుకుంటుంది అనమాట. ప్యాక్ అనేది లోపల వరకు వెళ్ళి మంచిగా గ్లో అనేది వస్తుంది మన స్కిన్కి. సో మనం బాగా మసాజ్ చేయాలి. చాలా స్మూత్గా ఉంటుంది. మనం ఈ ప్యాక్ అప్లై చేసుకోవడం వల్ల చాలా గ్లోగా అవుతుంది. సో ఈ మనకి స్కిన్ ఎవరికైతే కొంచెం డ్రైగా అనిపిస్తుంది అనమాట, వాళ్ళకి స్కిన్ కూడా చాలా మంచిగా మాయిశ్చరైజింగ్గా అనిపిస్తుంది. సో రోజ్ పెటల్స్ మనకు చాలా యూజెస్ ఉన్నాయి. ఫ్రీగ్రెన్స్ అయితే చాలా చాలా బాగుంది. సో మంచి ఫ్రీగ్రెన్స్ ఉంది రోజ్ పెటల్స్. న్యాచురల్ ఫేస్ ప్యాక్ కదా, ప్రతి ఒక్కరూ ట్రై చేయొచ్చు. దీనికి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఇందులో యాడ్ చేసింది 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే, ఓన్లీ మిల్క్ అండ్ రోజ్ పెటల్స్ అంతే. ఇలా ఒక 2 minutes వరకు మంచిగా మసాజ్ చేసుకున్న తర్వాత మనం ఒక 10 minutes వరకు మనం అలాగే వదిలేయాలి. తర్వాత మన స్కిన్ అనేది బాగా డ్రై అయిపోతుంది కదా, అప్పుడు మనం ఫేస్ వాష్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను 10 minutes వరకు వెయిట్ చేశాను. నా ఫేస్ చూసారా చాలా డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చి చూపిస్తాను. ఇలా 10 minutes తర్వాత ఇలా బాగా డ్రై అయిపోయి రాలిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు మనం ఫేస్ అనేది వాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకొని చూపిస్తాను మీకు ఎలా ఉందో. ఫ్రెండ్స్ నేను ఫేస్ వాష్ చేసుకున్నాను.
చూడండి నా ఫేస్ ఎంత బాగా స్మూత్గా ఉందో. సో మీకు బాగా అబ్జర్వ్ చేస్తున్నారా, మీకు కనిపిస్తుందా? చాలా స్మూత్గా ఉంది, చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. సో రోజెస్లో ఏంటంటే న్యాచురల్గా మాయిశ్చరైజింగ్ గుణం ఉంటుందన్నమాట. కాబట్టి మన ఫేస్ అనేది చాలా మాయిశ్చరైజింగ్గా ఉంది, చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. మనం పర్ఫ్యూమ్ వేసుకుంటే ఫ్రేగ్రెన్స్ ఎలా వస్తుందో అలా మంచి ఫ్రేగ్రెన్స్ కూడా వస్తుంది మన దగ్గర. అదే కాకుండా మంచిగా గ్లో అనిపిస్తుంది న్యాచురల్గా. మీకు అనిపిస్తుందా? నేను ఫేస్ పైన ఏమి రాయలేదు, ఫేస్ వాష్ చేసుకొని అలాగే వచ్చి నేను షూట్ చేస్తున్నాను. సో చాలా అంటే చాలా స్మూత్ ఉంది. అదే కాకుండా చాలా మంచిగా కూడా గ్లో అనిపిస్తుంది, నాకు చాలా రేడియంట్గా బ్యూటిఫుల్గా కూడా కనిపిస్తున్నాను. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి, వీక్లీ వన్స్ 10 days వన్స్ మీరు ట్రై చేయండి. రోజెస్ ఉన్నట్లయితే మీరు ప్యాక్ చేసుకొని మీరు అలాగే అంటే ఫస్ట్ యూజ్ చేసిన తర్వాత మీరు రిఫ్రిజిరేట్ కూడా చేసుకొని అప్పుడప్పుడు కూడా వేసుకుంటూ ఉండండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మనం అందులో యూజ్ చేసిన రోజెస్ అలాగే మిల్క్ అనేవి మన స్కిన్ని బాగా బ్రైట్గా చేస్తాయి అన్నమాట. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కదా, అందుకే మీరు కూడా యూజ్ చేయండి, ట్రై చేయండి. మీ స్కిన్ కూడా చాలా పింకిష్గా గ్లోగా చాలా బ్లష్గా అనిపిస్తుంది, షైనీగా. చూడండి ఎంత షైనీగా అనిపిస్తుందో. సో మీ ఫేస్ కూడా అలాగే మంచిగా షైనీగా అందంగా కనిపిస్తారు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? ఇవాళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే నేను డిస్క్రిప్షన్లో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ లింక్స్ ఇచ్చాను, ప్లీజ్ నన్ను ఫాలో చేయడానికి ట్రై చేయండి. అలాగే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా, నాకు ఏ విధమైన సజెషన్స్ ఇవ్వాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.